చివరిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలహీనంగా ఉంది. బలహీనం చేసింది ఎవరు? కాంగ్రెస్ నాయకులే బలహీనపరిచారు. రాజశేఖర్ రెడ్డిని మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని ఎంపీని చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆయన మంత్రిని కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి కొడుకును కూడా ఎంపీని చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్ల బాగుపడ్డారు ఆ కుటుంబం, పేద కుటుంబం పైకి వచ్చింది, నాకు సంతోషం. కానీ పూర్తిగా తీసుకెళ్ళిపోయాడు కుమారుడు, కాంగ్రెస్ పార్టీని బయటకు తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇది చెప్పక తప్పదు. రెండోది, ఈ జిల్లాలో పుట్టిన జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి జనార్దన్ రెడ్డి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు, వాకాళ్ళలో. ఆయన ఈరోజు భాగ్యవంతుడైనాడు కాంగ్రెస్ పార్టీ వల్ల. ఆయన కొడుకు ఎక్కడ పోయాడు? ఏ పార్టీలో ఉన్నాడు? ఇందిరా భవన్ని కట్టాం. మరి ఆ రోజు తీసుకొచ్చి ఇందిరా భవన్ని ఇది కాంగ్రెస్ భవన్ అన్నారు. ఇందిరా భవన్ని కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టకుండా నువ్వు సొంత చేతుల్లో నీ తాళాలు పెట్టుకొని, నేను మొన్న పోయాను ఒక 3 వారాల నాడు. అదేందో అంగళ్ళు ఉన్నాయి అక్కడ. కాంగ్రెస్ భవన్లో ఆ అంగళ్ళు ఏందా పెట్టుకునేది? మీరు సంపాదించుకున్నారు 1000 కోట్లు, మేము రావటం లేదు, జోలికి మాట్లాడటం లేదు. కనీసం ఇందిరా భవన్ అన్నా కాంగ్రెస్ భవన్ చేయాలని నేను మరి జనార్దన్ రెడ్డి గారి కుటుంబాన్ని తెలియజేస్తూ, మూడోది విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి 2 సార్లు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఆయన కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు. చెన్నారెడ్డిని 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. చెన్నారెడ్డి కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? భారతీయ జనతా. ఈ విధంగా మా పార్టీ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల బాగుపడ్డ వాళ్ళు బయటకు వెళ్ళడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనమైంది. దీనివల్ల మేమందరం ఈరోజు మాకు దొరికింది సుబ్బారావు, రామచంద్రయ్య వీళ్ళు. ఒకప్పుడు వస్తే కేవి సుబ్బారెడ్డి ఉండేది, ఆనం వాళ్ళు ఉండేది, వీళ్ళు ఉండేది. అందరూ ఎక్కడ పోయారో గాలిలో కలిసిపోయారు వాళ్ళు. మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈరోజు ప్రజల్లో విశ్వాసం మొదలైంది. ప్రాంతీయ పార్టీలను విసుక్కుంటున్నారు, వీళ్ళేమి చేయలేకపోతున్నారన్నది స్పష్టంగా తెలుస్తా ఉంది. 11 ఏళ్లు భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వంలో బాగుపడ్డది ఎవరు? నెల్లూరు జిల్లాలో నాకు తెలిసి చెప్పొచ్చు ఒక పేరు, కానీ నేను చెప్పటం లేదు. మరి భారతీయ జనతా పార్టీ సాధించింది 2 పనులు. ఒకటి ఏంటంటే అయోధ్యలో ఒక బిల్డింగ్ అది కట్టారు, దేవాలయం, సంతోషం, మేము కాదంటం లేదు. రెండోది పటేల్ విగ్రహాన్ని తీసుకొచ్చి అహ్మదాబాద్ లో పెట్టారు, టూరిజం సెంటర్ చేశారే. కానీ భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాల్లో చేసింది 0 అని తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తున్నా. నా పని నేను చేస్తా, సత్యనారాయణ గారితో వెంటనే నేను ఫోన్లో మాట్లాడతా, ఫోన్లో దొరకపోయినా మెసేజ్ పెడతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్, నువ్వు ఆంధ్రావాడివి, తప్పనిసరిగా ఇక్కడ పెట్టాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు, మీరు కూడా తీవ్రంగా ప్రయత్నం చేసి మోడీ దాన్ని తీసుకెళ్లాలని చూస్తున్నట్ట. గుజరాత్ బానీయకుండా ఆంధ్రాలోనే మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టే విధంగా ప్రయత్నాలు చేయాలని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాను. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.